అల్లు అర్జున్ అరెస్ట్ అంశం తర్వాత అల్లు అరవింద్ మాస్టర్ బ్రెయిన్ డ్యామేజ్ అయిందని తెలుగు చిత్ర పరిశ్రమలో ట్రబుల్ షూటర్గా గుర్తింపు పొందినటువంటి అల్లు అరవింద్ గారు అతని కొడుకు అంశాన్ని డీల్ చేయడంలో విఫలమయ్యారని, అలాగే మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు అల్లు కుటుంబానికి హ్యాండ్ ఇచ్చారు అన్నట్టుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం గురించి మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. తెలుగు చిత్ర పరిశ్రమలో ట్రబుల్ షూటర్గా గుర్తింపు ఉన్నటువంటి అల్లు అరవింద్ గారు అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత ఆయన మాస్టర్ బ్రెయిన్ కొంచెం డ్యామేజ్ అయింది అన్నట్లుగా, అలాగే అల్లు అర్జున్ అరెస్ట్ అంశంలో ఆయన చాకచక్యత కొంచెం దెబ్బతింది అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి మేడం, వీటిని ఎలా చూడాలి అసలు? ఎప్పుడైనా అంతేనండి. ఇప్పుడు చిరంజీవి గారి ఇంట్లో సమస్య వచ్చింది. ఆయన ప్రెస్కి వాళ్ళ చిన్నమ్మాయి మొదటి పెళ్ళప్పుడు ఆయన మాట్లాడలేకపోయారు. ఆయన మాట్లాడడానికి 2-3 రోజులు పట్టింది. అవును. కానీ డే 1 నుంచి డీల్ చేసింది అల్లు అరవింద్ గారు. ఏం జరిగింది, ఎలా జరిగింది అనే విషయం, ఆ పాపను ఎంత అల్లారుముద్దుగా పెంచింది, ఆ పాప విషయం మాట్లాడింది అల్లు అరవింద్ గారు. అయితే ఒక 2 రోజులు 3 రోజులు పోయిన తర్వాత ఒక వీడియో రిలీజ్ చేశారు చిరంజీవి గారు. అమ్మా, నా వైపు నుంచి ప్రాణహాని ఉంది అని చెప్పి నువ్వు అనటం నాకు చాలా బాధాకరంగా ఉంది. నువ్వు ఎక్కడున్నా నాకు సంతోషంగా ఉండటమే కావాలి, నీ జోలికి నేను రాను అని ఆయన పత్రికాముఖంగా స్టేట్మెంట్ ఇవ్వటము, పవన్ కళ్యాణ్ వెళ్ళి గన్ను సరెండర్ చేయటము, ఇవన్నీ జరిగాయి. ఆ టైంలో ఇదంతా ఎలా చెయ్యాలి అనేది వెనక మాస్టర్ బ్రెయిన్ అల్లు అరవింద్. ఎగ్జాక్ట్లీ దాన్ని ఉద్దేశించి కూడా ఇప్పుడు ఒక వార్త వస్తుంది మేడం. అంటే చిరంజీవి కుటుంబానికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు అల్లు అరవింద్ నిలబడ్డారు. కానీ ఇప్పుడు అల్లు అరవింద్ కుటుంబానికి, అల్లు అర్జున్కి కష్టం వచ్చినప్పుడు చిరంజీవి ఏమయ్యారు, చిరంజీవి హ్యాండ్ ఇచ్చారా అన్నట్లుగా కూడా కొన్ని వార్తలు వస్తాయి. అట్లా కాదు, అలా అనుకోవటానికి కూడా లేదు. సరే, ఇలా సాగిపోతుంది వీళ్ళ 2 కుటుంబాల మధ్య. అసలు ఇవాళే కాదు, డే 1 నుంచి మొదటగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చింది అల్లు రామలింగయ్య గారు. అల్లు రామలింగయ్య గారి తర్వాత అల్లు అరవింద్ గారు. వాళ్ళు ఉండగా వీళ్ళ చెల్లెల్ని చిరంజీవి గారికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఎంతో కొంత ఆయన హార్డ్ వర్కే ముందు నడిపించింది అనుకుందాం. కానీ పక్క నుంచి ఎంతో కొంత సైడ్ బై సైడు వీళ్ళ కుటుంబం అండ చిరంజీవి గారికి పనిచేసింది. ఒక రకంగా చాలామంది సినిమా యాక్టర్ల ఆస్తులు వాళ్ళకి బాగా కావాల్సిన వాళ్ళు ఉండి చూసుకోకపోతే అన్యాక్రాంతమైంది మనకు బాగా తెలుసు. అలాంటిది చిరంజీవి గారు 3 షిఫ్ట్లో పనిచేసి డబ్బులు సంపాదించిన రోజుల్లో అరవింద్ గారే బాగా వాళ్ళ చెల్లెలు ఆయన ఇద్దరు కలిసి బాగా ప్లానింగ్ చేసి ఆస్తులు కొన్న విషయం కూడా అందరికీ తెలుసు. కొన్ని సినిమాలు వాళ్ళ ఓన్ ప్రొడక్షన్లో తీయటము, ఏది ఏమైనా ఒక రకంగా బావమరిదంటే ఇలా కూడా ఉంటారా, ఇంత స్నేహంగా ఉంటారా, ఇంత సయోధ్యత ఉంటారా అని అనిపించేదా, అనుకునే వాళ్ళకి ఆశ్చర్యం కలిగించేలాగా ఉన్నారు వీళ్ళిద్దరూ. అలా ఉన్న అంటే ఆ టైంలో ఎన్ని సమస్యలు వచ్చి ఉండొచ్చు ఇంట్లో, ఆ సమస్యలన్నిటినీ డీల్ చేయటంలో కానీ, ఏ విషయంలో కానీ, ఇప్పుడు రామ్ చరణ్ పెళ్లి విషయంలో కావచ్చు, ఏదైనా ఆ ఇంటి పెద్దగా ఒక రకంగా చిరంజీవికి చాలా సపోర్ట్గా ఒక పెట్టని కోటలాగా అరవింద్ గారు ఉన్నారు. ఇది వాస్తవం. అయితే కానీ ఎప్పుడు ఇలాగే పరిస్థితులు ఉండవు. చిరంజీవి గారికి పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, అరవింద్ గారికి పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు. అయిన తర్వాత వీళ్ళ పిల్లల ఇష్టాలు, వీళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వటము, వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వటం, వాళ్ళ ఇంటికి వచ్చిన వియ్యంకులు, ఏమైనా డైనమిక్స్ మారిపోతాయి. ఈ డైనమిక్స్ మారిపోయినప్పుడు ఇదివరకు ఇట్లాగానే స్నేహంగా ఉండాలి అంటే మేనమామ చెప్పింది మేనల్లుడికి నచ్చకపోవచ్చు, ఒక్కొక్కసారి చెల్లికే అన్న చెప్పింది నచ్చకపోవచ్చు, చిరంజీవి గారికి కూడా నచ్చకపోవచ్చు. అలాగే ఇప్పుడు తమ్ముళ్ళు ఇద్దరు ఎదిగారు,
ఎవరికి? చిరంజీవి గారికి. మరి ఎంతో కొంత వీళ్ళ అదుపు ఆజ్ఞలు కూడా ఎంతో కొంత ఆ కుటుంబంలో తీసుకునే నిర్ణయాల మీద వీళ్ళ ప్రభావం కూడా ఉంటుంది. అలాంటప్పుడు సరే వాళ్ళు అందరూ ఉన్నారు కదా, ఇంక నేను నా కుటుంబం సంగతి చూసుకుందాము అని ఈయన కొంచెం పక్కకి రావచ్చు అరవింద్ గారు. అయితే ఈ మధ్యకాలంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి నుంచినే ఎంతో కొంత వాళ్ళిద్దరికీ పరపొచ్చాలు వచ్చినాయని చాలామంది అనుకుంటా ఉంటారు. అది నిజమెంతో అబద్ధమెంతో మనకు తెలియదు. ఆ తర్వాత ఇక ఆయన ఆ పార్టీని డిజాల్వ్ చేసేసి కాంగ్రెస్లో విలీనం చేసేసి కేంద్ర మంత్రి అయ్యి ఇక ఆయన పరంపర అలా కొనసాగుతూ ఉంది. అల్లు అరవింద్ గారు ఈయన పనులు ఈయన చూసుకుంటున్నారు, ఈయన బన్నీని డెవలప్ చేసుకోవటము, శిరీష్తో సినిమాలు తీసుకోవటము, ఈయన పనిలో ఈయన ఉన్నారు, ఆహా పెట్టడము, ఇవన్నీ ఈయన వ్యాపారం ఏం చేసుకుంటున్నారు, వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళ ఆడపిల్లలు కూడా వచ్చేసేసి ఇండస్ట్రీలో బ్యాక్ ఎండ్ వర్క్స్ చేసుకోవటము. ఇప్పుడు పెద్ద కూతురు కూడా కాస్ట్యూమ్ డిజైనర్ అయింది, చిరంజీవి గారి పెద్ద కూతురు. ఇట్లా నడుస్తూ ఉంది. ఈ టైంలో రామాయణంలో పిడకల వేటలాగా ఈ మొన్న ఎలక్షన్స్ నుంచి అంతకుముందు నుంచి కూడా ఒక రకంగా అల్లు అర్జును రామ్ చరణ్ ఇద్దరు సమాంతరంగా ఎదుగుతున్నారు సినిమా ఫీల్డ్లో. అలాంటప్పుడు చిరంజీవి గారి కాన్సన్ట్రేషన్ మొత్తం రామ్ చరణ్ మీద, అల్లు అర్జున్ మీద కాన్సన్ట్రేషన్ అంతా, అరవింద్ గారి కాన్సన్ట్రేషన్ అంతా అల్లు అర్జున్ మీద ఎంతో కొంత పడతా ఉంది. ఈ సందర్భంలో ఎప్పుడైనా ఎవరో ఒకళ్ళు ఆకతాయిలు అడిగేదాన్ని బట్టి కానీ లేకపోతే కొంటె జర్నలిస్టులు అడిగేదాన్ని బట్టి కానీ ఎక్కడో ఒక చోట కొంచెం డైలాగులు ఇటు అటు అవుతున్నాయి, ఓవర్లాప్ అవుతున్నాయి. ఆ ప్రాసెస్లో కాస్త వాళ్ళకి పరపత్యాలు ఉన్నాయని ప్రపంచానికి అర్థమవుతూ ఉంది. ఇలా జరుగుతున్న టైంలో అల్లు అర్జును మామూలుగా అయితే ఎవరితోనూ పేచీలు పడే రకం కాదంటారు. బాగా స్నేహంగా ఉంటాడు, అందరితోటి జోవియల్గా ఉంటాడు అంటారు. కానీ ఎందుకో ప్రెస్ మీట్ల విషయంలో కానీ సినిమా రిలీజ్ ఫంక్షన్స్ వాటిల్లో కొంచెం మాట తూలినట్లు, అంటే పవన్ కళ్యాణ్కి కొంచెం వ్యతిరేకంగా మాట్లాడినట్లు, చిరంజీవి గారికి కొంచెం వ్యతిరేకంగా మాట్లాడినట్లు, ఏదో కాస్త అయితే అక్కడక్కడ అనుమానాలు వచ్చేలాగా వ్యవహరించినట్లు మనకి చూసేవాళ్ళ దృష్టిని బట్టి కూడా ఉంటుంది. సరే, ఇలా జరుగుతూ ఉంటే ఇక ఫైనల్ ఫ్లేరప్ ఏంటి అంటే ఆంధ్ర ఎలక్షన్స్ అప్పుడు ఆ కర్నూలు అతను శిల్పా రవికి ఈయన కాస్త ఏదో మద్దతు ప్రకటించిన విషయంలో ఇక బాగా రగడ పెరిగిపోయింది. ఇంకా అది ఎంత దూరం వెళ్ళింది అంటే అసలు ఈ రెండు కుటుంబాల మధ్యలో పచ్చిగడ్డేస్తే బొగ్గుమంటదా అన్నంత లెవెల్కి తీసుకెళ్ళిపోయారు. సోషల్ మీడియా కూడా తన పాత్ర తాను పోషించింది. అలాగే ఈ ఇద్దరి మధ్యలో తగాదా వస్తే సంతోషపడే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళు దాన్ని ఇంకాస్త పెంచి పెద్దది చేసేసారు. ఈ టైంలో ఈ సినిమా రిలీజ్ అయింది. అప్పుడు కూడా ఏమన్నారు ఎలక్షన్స్ అప్పుడు, అసలు ఆ సినిమాని రిలీజ్ అవ్వనివ్వము, ఆంధ్రాలో ఫ్యాన్స్ ఎవరో చూడరు, ఎలా రిలీజ్ అవుద్దో చూద్దాము, అది ఇదని ఇష్టానికి మాట్లాడారు. అలాంటప్పుడు కూడా చాలామంది ధైర్యంగా ముందుకొచ్చి ఏ ఒక్కరూ కూడా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, ఎవరో నాబోటోళ్ళు తప్పితే మాట్లాడింది కూడా లేదు, చూస్తూ ఊరుకున్నారు. అదేమంటే అల్లు అర్జున్ కూడా యాటిట్యూడ్ పెరిగింది. ఏం పవన్ కళ్యాణ్ కోసం వెళ్తే పోయేది కదా, ఎందుకు శిల్పారావు దగ్గరికి వెళ్ళినట్లు, పెళ్ళ మాట వింటే ఇలాగే అవుతుంది, అసలు స్నేహారెడ్డి వచ్చాక ఇవన్నీ ఎక్కువైనాయి అల్లు అర్జున్కి, ఏది జరిగినా ఆడవాళ్ళ మీదకే నెడతాం, మన సమాజంలో పరిపాటి కదా, ఇలా అయ్యింది. మేడం, ఈ అల్లు అర్జున్ అంశాన్ని డీల్ చేయడంలో అల్లు అరవింద్ గారి మాస్టర్ బ్రెయిన్కి ఏమైంది? ఇక్కడికే వస్తున్నా. అయితే ఈ సినిమా విషయం ఇలా జరిగేసరికి ఈ కుటుంబాల మధ్యలో పచ్చగడ్డేస్తే బొగ్గుమంటుంది కదా అన్నట్లుగా వాతావరణం వచ్చింది కదా. ఈ పరిస్థితిలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. రిలీజ్ అవుతున్న సందర్భంలో కూడా ఏవో ఒకటి అవాకులు చవాకులు పేలిన మాట వాస్తవమే. అటు సైడ్ నుంచి అభిమానుల పేరుతోటి, ఇటు ఈయన వైపు నుంచి దానికి సమాధానాలు చెప్పటం అన్నీ జరిగిపోతూ ఉన్నాయి. ఆ రోజు సినిమా రిలీజ్ రోజు ఆ నైట్ జరిగిన దుర్ఘటన విషయం నుంచి చూసుకుంటే ఒక రకంగా వాళ్ళు ఊహించలా
ఇట్లాంటిది ఎగ్జాక్ట్లీ ఊహించకుండా వాళ్ళు ప్రిపేర్డ్గా లేరు. ఇప్పుడు ఒకప్పుడు చిరంజీవి సినిమా సందర్భంలో మనుషులు చచ్చిపోయారు. రామ్ చరణ్ సినిమా కూడా గుర్తు చేసుకుంటే ఫైర్ యాక్సిడెంట్ అయ్యి, అంటే కటౌట్లకి కరెంటు పెట్టే విషయంలో ఒకళ్ళు ఇద్దరు చనిపోయారు. ఇప్పుడు అల్లు అర్జున్ ఏం చెప్తున్నాడు, అలాంటి వాళ్ళని కూడా నేను పరామర్శించాను, నేను వెళ్ళాను, నేను చూసుకున్నాను, నేను వెళ్ళాను అని చెప్తున్నాడు. మరి ఈ విషయంలో అసలు సమర్థించుకుంటానికి వీల్లేనంత డ్యామేజ్ జరిగిపోయింది. ఇది ఎందుకు జరిగింది అంటే, అసలు మామూలుగా ఈయన ట్రబుల్ షూటర్ కదా అల్లు అరవింద్, ఎందుకు చేసుకోలేకపోయాడు, ట్రబుల్ని ఎందుకు హ్యాండిల్ చేయలేకపోయాడు అంటే, పక్క వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు ఆలోచించడం వేరు, మనకి సమస్య వచ్చినప్పుడు ఆలోచించడం వేరు. ఇప్పుడు చర్చ కూడా ఇదే జరుగుతుంది. అసలు అల్లు అరవింద్కి గైడ్ చేస్తున్న వాళ్ళు ఎవరు, ఏంటిది ఇంత నానా కంగాళి చేసుకున్నారేంటి ఈ సమస్యని, ఇది ఏమన్నా భీకరమైన సమస్య కాదు, ఎప్పుడు జరగందా, భూమి పుట్టిన తర్వాత మొదటిసారి జరిగిందా కాదు, అయినా కానీ ఎందుకు హ్యాండిల్ చేయలేకపోయారు అంటే, మళ్ళీ నేను అదే మాట చెప్తా, మనకి సమస్య వచ్చినప్పుడు మనం చేసుకోలేము. ఇలాంటి సమస్య చిరంజీవి గారికి వస్తే అరవింద్ గారు చేయగలుగుతారు. మరి అరవింద్ గారికి వచ్చినప్పుడు చిరంజీవి గారు ఆయన పాత్ర ఆయన పోషించలేదా అనేది ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్కు. ఎగ్జాక్ట్లీ ఆ క్వశ్చన్ మార్కే. అలా కాకుండా అసలు ఇప్పుడు స్నేహారెడ్డి ఉన్నారు, అంటే అల్లు అర్జున్ భార్య, వాళ్ళ ఫాదర్ కూడా ఆయన ఒక పెద్ద ఫైనాన్షియల్గా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు. మరి ఆయన చూసుకుంటాడులే, చూసుకోగలలే రాజకీయపరమేని అని ఏమైనా ఈయన అశ్రద్ధ చేశాడా అల్లు అరవింద్? ఏం జరిగింది అనేది ఆయన చేయలేకపోయాడు అనే దానికన్నా చిరంజీవి చేయలేదన్నదే ఎక్కువ కనిపిస్తుంది ఇప్పుడు. సహాయ నిరాకరణ చేశారా, నిజంగా వీళ్ళు సహకారం అందిస్తే ఈ సమస్య ఇక్కడ దాకా వచ్చేదా అని వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తున్నారు. అరే ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాల పాటు అల్లు అరవింద్ పెట్టని కోట్లా ఉన్నాడు కదా, మరి చిరంజీవి ఎందుకు అంత గాయపడ్డాడు అంటే, చిరంజీవిని పవన్ కళ్యాణ్ అంతలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడా, చేస్తుంటే మరి మేనత్ ఏమీ చేయలేకపోతుంది ఏంటి? లేదు అనుకుంటే అల్లు అర్జున్ పరిస్థితులు బాగా లేకపోతే ఈ సందర్భంగా ఈ గ్యాప్ని తన కొడుకుకి ఉపయోగపడుతుందిలే అని చెప్పి చూసి చూడనట్లు చిరంజీవి గారు ఉండిపోతున్నారా? ఇన్ని ప్రశ్నలు తలెత్తక మానం. ఇప్పుడు వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు ఎవరి అవకాశాలు వాళ్ళు చూసుకుంటారు. ఇది తప్ప ఒప్ప అనే దానికంటే కూడా నేను ఏమైనా కావాలని చేశానా అంటాడు రేపు పొద్దున్న చిరంజీవి ఎవరన్నా అడిగితే. నిజమే కదా, ఆయన ఏం కావాలని చేయలే, కావాలని చేయలేదు, చేయాల్సింది చేయలేదు. కావాలని చెయ్యకపోవటం నేరం కాదు, కావాలని చేస్తే నేరం. ఆయన నేరం చేసినట్టు కాదు. ఓకే, ఇక ఇదంతా ఏంటి అంటే ఎవరికి వాళ్ళు, ఎవరికి తోచింది వాళ్ళు. అసలు చిరంజీవి గారి మనసులో ఏముంది, ఆయన ఏం ఆలోచిస్తున్నాడు అనేది ఆయనకు మాత్రమే తెలుసు. ఎస్ మేడం. ఏదైనా సరే ఫస్ట్ టైం అల్లు అరవింద్ గారు ఎన్ని సంవత్సరాల కెరీర్లో ఆయన ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అలాంటి వ్యక్తి వాళ్ళ నాన్నకి ఒకానొక సందర్భంలో నాటకాలు వేసుకుంటూ సినిమాల్లో ట్రై చేసే టైంలో ఆయనకి తిండి లేదు. ఆయన చాలా బాధపడేవాళ్ళు, కుటుంబం మొత్తానికి తిండి పెట్టలేకపోతున్నానే అని. అలాంటి పరిస్థితి నుంచి ఇవాళ ఏ స్థాయికి వచ్చారు ఈ కుటుంబం. 4th జనరేషన్. ఇప్పుడు అల్లు అర్జున్ కూతురు కూడా ఏదో చిన్న పాత్ర పోషించింది కదా. 4 తరాలు. ఇది ఈ 4 తరాలు 3 తరాలు అనేది ఇండస్ట్రీలో ముగ్గురికి తగ్గింది. ఎవరికి? నందమూరి కుటుంబం, అక్కినేని నాగేశ్వరరావు కుటుంబం, ఇంకా పోతే రామానాయుడు గారి కుటుంబం. వీళ్ళే ఉన్నారు, ఇంకెవ్వరు లేరు. మరి ఇంత వెలిగిన వాళ్ళు ఇవాళ ఈ పరిస్థితిలో ఒక చిన్న సమస్యని డీల్ చేసుకోలేకపోయారే అనే ఒక బాధ అయితే మటుకు చాలామందిలో ఉంది. ఇప్పుడు దాసనారాయణరావు గారు గుర్తొస్తున్నారు. ఎస్, ఎగ్జాక్ట్. ఆయన ఉండుంటే
ఇలా అయితే జరగనిచ్చేవాళ్ళు కాదు. ఒక పెద్ద దిక్కు లేదు వాళ్ళ ఇండస్ట్రీకి. ఉమ్, అసలు ఇవాళ ఇండస్ట్రీ ఎలా ఉంది అంటే ఎవ్వరికి వారే యమునా తీరే ఉమ్, అలా ఉన్నారు. ఏ ఒక్కరూ కలిసికట్టుగా లేరు. ఉమ్. దర్శకులు దర్శకులే, నిర్మాతలే, స్టార్ హీరోలు స్టార్ హీరోలే. మళ్ళీ ఇందులో కులాలు, ఉమ్, ఇందులో అంతస్తులు, ఇందులో రాజకీయాలు ఇన్నొచ్చి చేరిన తర్వాత చలిచీమల చేత చిక్కి పాము చావది సుమతి అని, సర్పము చావది సుమతి అని ఉంది. ఉమ్, ఇప్పుడు మీరందరూ కలిసి ఉంటేనే కదా మీ మీద ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు, మీకు ఇబ్బంది వచ్చినప్పుడు మాట్లాడటానికి. ఉమ్, ఎవరికి వాళ్ళు విడిపోయి ఉన్నారు. వీళ్ళందరినీ ఒక తాటి మీద నడిపించే నాయకుడు లేడు ఇవాళ. అందుకే సినిమా ఇండస్ట్రీని ఫుట్బాల్ లాగా ఉంది వ్యవహారం. అందుకని ఎవరైనా సరే కుటుంబానికి అండగా ఉండాలి. ఉమ్. అప్పుడు వాళ్ళు కొంచెం వీళ్ళతోటి మాట్లాడి ఇది చేస్తే సమస్యల నుంచి బయటికి రావటం ఈజీ అవుతుంది. అందుకే అండాదండ అంటారు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.